ఫీజు రింబర్స్మెంట్ నిధులు రాక దాదాపుగా 11 లక్షల మంది విద్యార్థులు చదువుల భారమై పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధ్యక్ష. ఫీజులు కట్టకపోవడంతో కాలేజీ నుంచి విద్యార్థులు యాజమాన్యాలు వెళ్లగొట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. కాలేజీకి వెళ్ళవలసిన పిల్లలు పొలాలకు వెళ్లి కూలి పనులు చేసుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఫీజు రింబర్స్మెంట్ అనేది ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద విద్యార్థులకు ఇచ్చిన ఒక వరం అధ్యక్ష. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చి పేద విద్యార్థులకు చెప్పిన సమయానికి ఫీజు రింబర్స్మెంట్ అందించడం జరుగుతోంది అధ్యక్ష. ఇక్కడ అఫీషియల్ గానే ప్రభుత్వం ఇచ్చిన ఆన్సర్ అధ్యక్ష 3,169 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉందని చెప్పారు అధ్యక్ష. ఇప్పటికీ ఈ ప్రభుత్వం చెల్లించింది 788 కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ పేద విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి నా నుంచి 2 క్వశ్చన్స్ అధ్యక్ష. పెండింగ్ లో ఉన్న బకాయిలన్నీ ఎప్పుడులోగా చెల్లిస్తారు? ఇప్పటి వరకు ఎంతో మందికి విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ నిధులు విడుదల చేశారని తెలియజేస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, వాస్తవంగా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంపూర్ణ ఫీజు రింబర్స్మెంట్ అమల్లో ఉండేది కదండి అధ్యక్ష. అయితే అంటే ఎంత ఫీజు ఉంటే అంత ప్రభుత్వం చెల్లించేది. సో ఇప్పుడు ఫుల్ గా ఇస్తారా, ఏమైనా సీలింగ్ పెడతారా? అంటే 2014 నుంచి 19 మధ్య సీలింగ్ ఉండేది అధ్యక్ష. ఆ విధంగా ఏమైనా చేస్తారా? అదొక డౌట్ అధ్యక్ష. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ప్రభుత్వం ఏదైనా హాజరు నిబంధన పెడుతుందా, అది కూడా అడుగుతున్నాను అధ్యక్ష. గతంలో మనకు తెలుసు 2014 నుంచి 19 మధ్య ఉన్న గవర్నమెంట్ లో 1778 కోట్లు పెండింగ్ లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని కూడా చెల్లించింది అధ్యక్ష. మొన్న 2023 డిసెంబర్ వరకు కూడా మొత్తం చెల్లించడం జరిగింది అధ్యక్ష. పాత గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ అవడం వల్ల నెక్స్ట్ దాగింది. ఇది పిల్లల చదువుకు సంబంధించిన అంశం కాబట్టి మానవతా దృష్టితో ప్రభుత్వం ఆలోచించి తొందరగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, మంత్రి గారు వివరంలో కొన్ని పాయింట్స్ మేడం. ప్రధానంగా యూజీ కోర్సెస్, పీజీ కోర్సెస్ కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ సిస్టమ్ అనేది ఉంది. సో మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు అధ్యక్ష. దాంట్లో చెప్పనే అన్న ఒక నిమిషం అలా మీకు కాలేదు ఉంది కదా, మీకు కాలేదు ఉంది మాట్లాడాను మేడం. మేడం 2018-19 మేడం 2018-19లో 1800 యూజీ కోర్సెస్ కి 1880 కోట్లు బకాయిలు పెట్టారు మేడం. ఫుల్ గా 2018-19 సంవత్సరానికి ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 2018-19, 19-20 ఈ రెండింటికి కలిపి 4200 కోట్లు ఒకటే రోజు మేడం. అది 28/4/2020 ఒకటే రోజు 4200 కోట్లు విడుదల చేస్తున్నారా లేదా అన్నది ఒక మాట చెప్పారండి మేడం. ఫుల్ గా వాళ్ళు పెట్టినటువంటి 1 year ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ని ఆయన ఒకటే రోజు పే చేశారు. అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటంటే ఇట్లా బకాయిలు పెట్టకూడదు. అంటే మామూలుగా జూలైలో అడ్మిషన్స్ అయిపోతాయి మేడం. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి అప్లై చేయడానికి డిసెంబర్ దాకా పడుతుంది. డిసెంబర్ నుంచి అయిపోయిన తర్వాత మార్చి, అదేవిధంగా మే, ఆగస్ట్, నవంబర్ ఈ 4 నెలల్లో క్రమం తప్పకుండా 4 సంవత్సరాల నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ 4 months లో ఫీజు రియంబర్స్మెంట్ పే చేస్తా వస్తా ఉన్నారు మేడం. అందులో భాగంగా 2024 మార్చి దాకా కూడా 100% సంవత్సరానికి 4 సార్లు క్రమం తప్పకుండా పే చేస్తున్నారు. ఇకపోతే 2024 మే, ఆగస్టు, నవంబర్ ఈ 3 నెలలకు సంబంధించి అప్పుడు ప్రభుత్వం మారిపోయింది. అంటే ఎలక్షన్ కోడ్ రావడం కానీ ప్రభుత్వం మారింది. ఆ 3 బకాయిలు ఉన్నాయి. ఈ సంవత్సరం సంబంధించి 4 quarters ఇవ్వాల్సి ఉంటే అందులో 1 quarter మాత్రమే ఈ ప్రభుత్వం కూడా ఇచ్చింది. అంటే లాస్ట్ గవర్నమెంటే కనుక కంటిన్యూ అయ్యుంటే 2024 మేలో 1, ఆగస్టులో 1, నవంబర్లో 1 ఆ 3 quarters పే చేసేసి ఉండేవాళ్ళు. ఆ 3 quarters పోయింది.
ఈ సంవత్సరంకి వచ్చేటప్పటికి ఒక క్వార్టర్ పే చేయడం వల్ల టోటల్ గా ఇప్పుడు 6 క్వార్టర్స్ పెండింగ్ పడి విద్యా సంవత్సరం ఎప్పుడు కూడా అంటే అంతకుముందు ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇంత పెండింగ్ అన్నది లేదు. ఇక రెండో పాయింట్కి వచ్చేటప్పుడు వసతి దీవెనకి అరాకొర నిధులు గత ప్రభుత్వం కేటాయించిందని మంత్రి గారు అన్నారు మేడం. నేనేం చెప్తానంటే వసతి దీవెన ప్రారంభించిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక విధి విధానాలు తీసుకొని ఎవ్రీ ఇయర్ 1000 crores రిలీజ్ చేశారు. దాంట్లో అంతకుముందు అసలు వసతి దీవెన లేదు, జగన్మోహన్ రెడ్డి గారే ప్రవేశపెట్టారు. ఎవ్రీ ఇయర్ మేడం నేను మీకు రికార్డ్స్ ఇస్తాను. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 24వ తేదీ, ఏప్రిల్ 28, ఏప్రిల్ 4, ఏప్రిల్ 27 4 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా కరెక్ట్ గా డేట్ పెట్టుకొని 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వసతి దీవెన కింద అన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అయితే లాస్ట్ ఏప్రిల్ ఎలక్షన్ కోడ్ వల్ల రిలీజ్ కాల, ఇప్పుడు ఏప్రిల్ వచ్చేసింది. 2 వసతి దీవెనలు అంటే వాళ్ళు ఏ పేరైనా పెట్టుకొని మేడం అది పెండింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే సార్ ఆయన మంత్రి గారు ఎప్పుడు కూడా ఆరోపణ చేస్తున్నారు మేడం. ఆయన అధికారంలో ఉన్నారు. మేమేమంటామంటే మీరు మంచి మనసు చేసుకోండి మేడం. ఈ రోజు పిల్లలు 6.5 లక్షల మంది బాధలు పడుతున్నారు మేడం. ఒక మంచి మనసు చేసుకొని వాళ్ళని ఫీజు రియంబర్స్మెంట్ గా ఇవ్వకపోతే ఆ పిల్లలు సర్టిఫికేట్స్ లేక ఉన్నత చదువులు లేకుండా ఇబ్బంది పడేదానికి అధ్యక్ష ఒక నిమిషం. అధ్యక్ష ఎందుకు మొన్న ఎడ్యుకేషన్ పైన చర్చ జరిగిన హౌస్ లో ఎందుకు బయటకు వెళ్ళారు అధ్యక్ష? ఈ విషయాలన్నీ దాంట్లో చెప్పాం. మళ్ళీ ఆ రోజు ఎందుకు బైకాట్ చేశారండి మీరు? ఎందుకు బైకాట్ చేశారు స్వామి? ఉండండి, విద్యా వ్యవస్థ పైన చర్చిద్దామని దాంట్లో స్పష్టంగా ఫీ రీయింబర్స్మెంట్ పైన చాలా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఆ రోజు బైకాట్ చేస్తారు, ఇన్నరు, కనీసం నోట్ చదవరు. కాబట్టి ఇంకో కాపీ పంపిస్తా స్వామి, ఒకసారి నోట్ చదవండి. చదివిన మీరు అడగండి. మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాన్ని కూడా మీరు ఓర్చుకోలేకపోతే కరెక్ట్ కాదా? 4200 కోట్లు మీరు బకాయిలు పెట్టారు, అవునా కాదా చెప్పండి. ఓకే, వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా. స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్, పీజీ ఫీ రీయింబర్స్మెంట్ అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 4200 కోట్ల బకాయిలు పెట్టారు మీరు. 4200 కోట్ల బకాయిలు పెట్టారు. నంబర్ 1. నంబర్ 2 2019లో ఆనాటి ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టారో మీరు ఎప్పుడు చెల్లించారండి? 16 నెలల తర్వాత చెల్లించారు. 16 నెలలు వినండి, 16 నెలలు. ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. చెల్లిస్తాను నేను చెప్పా. హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా. చర్చలు మీరు లేకపోతే ఏం చేయాలి స్వామి? మీరు బైకాట్ చేస్తూ పోతే మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు అడిగారు. విచిత్రం ఏంటంటే ఎడ్యుకేషన్ పైన చర్చకి మీరు అడిగారు. ఆ రోజు బీఎస్సీలో మీరు అడిగారు, మేము ఒప్పుకున్నాము. చర్చకు మేము సిద్ధానం. 3-4 గంటలు చర్చ జరిగితే మీరు లేకపోతే ఎట్లా? వాస్తవాలు ఏమైనా మీరు సిద్ధంగా లేకపోతే ఎట్లా? అది కరెక్ట్ కాదు. దయచేసి గౌరవ సభ్యులు ఇచ్చిన వివరాలు మొత్తం చదవండి. మంత్రి గారు క్లీన్ గా సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ. అంటే తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించడం కోసం, ఆ ప్రశ్నించడం అనేది ఒక హక్కుగా ఇవ్వడం కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తల్లుల అకౌంట్ లో వేశారు. అధ్యక్ష, మంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తున్నారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు 2016లో ఆనాటి ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా మీరు చూస్తే విట్ ఎస్ఆర్ఎం, సెంచూరియన్ యూనివర్సిటీ, క్రియా యూనివర్సిటీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం జరిగింది అధ్యక్ష. విట్ ఎస్ఆర్ఎం ఇక్కడ అమరావతిలో వస్తే, సెంచూరియన్ యూనివర్సిటీ ఏకంగా ఉత్తరాంధ్ర విజయనగరంలో వచ్చింది, క్రియా యూనివర్సిటీ నెల్లూరు జిల్లాలో వస్తాం జరిగింది. అంటే అభివృద్ధి వికేంద్రీకరణకి ఆనాడు కూడా మేము కట్టుబడి ఉన్నాం. చేసి చూపించే విధంగా ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. దాని తర్వాత గత ప్రభుత్వం దాదాపు 5 సార్లు ఈ చట్టాన్ని సవరణ చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దిశగా గత ప్రభుత్వం చేసింది అధ్యక్ష. దాంట్లో మీరు చూస్తే బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ లో కూడా ఒక 4 యూనివర్సిటీస్ బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ అంటే మోహన్ బాబు యూనివర్సిటీ, హనుమాచారి యూనివర్సిటీ, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, ఆదిత్య యూనివర్సిటీ, ఈ 4 యూనివర్సిటీస్ కూడా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ కింద వస్తాం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష మీరు చూస్తే ఈ యాక్ట్ లో చేసిన సవరణల వల్ల ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ రాకుండా ఉంది అధ్యక్ష. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ యాక్ట్ యూజీసీ రెగ్యులేషన్స్ కి విరుద్ధంగా ఉంది. గురువు గారు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను అడ్డు రాలేదు, కానీ పూర్తి చేయండి సార్. ఇప్పుడు మీరు కూడా ఒక విషయం, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, కంపెనీలు రాలా ఆంధ్ర రాష్ట్రానికి, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. టీపీఎస్ మీరు క్యాన్సిల్ చేశారు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. యూలు ఒప్పందం క్యాన్సిల్ చేశారు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. కాదని మీరు చెప్పండి.
ఇప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి మీరు ఒక విషయం చెప్తున్నానండి అధ్యక్ష, మీకు నా పైన కోపం ఉండొచ్చు, నా పైన తీర్చుకోండి, ఐ హావ్ నో ప్రాబ్లం. ప్లీజ్ లెట్ మీ ఫినిష్, ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. నో ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. ఆంధ్ర రాష్ట్రం ఎంత నష్టపోయామో దయచేసి మీరు ఒకసారి గమనించాలి. ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్.